అప్పట్లో మా కాలేజ్ లో కిసాన్ మేళా జరిగిందని చెప్పాను, గుర్తుందా? దాంట్లో ఈ ఐఎఫ్ఎస్ మోడల్ డెమాన్స్ట్రేట్ చేశారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, అదే అండి సమగ్ర వ్యవసాయం అంటే ఏంటో ఈ షార్ట్ లో తెలుసుకుందాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ బ్రతకడానికి ఏవైతే అవసరమో అవేవి బయట నుంచి తెచ్చుకోకుండా మనకున్న కొద్దిపాటి ల్యాండ్ లోనే అవన్నీ పెంచుకోవడాన్ని ఐఎఫ్ఎస్ అంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఏరియాని ఎలా డివైడ్ చేసుకున్నారు అని. ఫస్ట్ కొంత ఏరియా ఫ్రూట్స్ వేశారు, తర్వాత పశువులకి గడ్డి అండ్ మొక్కజొన్న, కార్బోహైడ్రేట్స్ వస్తాయి, అలాగే పశువులకు మేతలాగా కూడా వస్తుంది. ప్రోటీన్స్ కోసం కందులు, ఫ్యాట్స్ కోసం సన్ఫ్లవర్, దాంట్లోనే బీహైవ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా మెయిన్ కార్బోహైడ్రేట్ రైస్. ఈ పక్కన ఉన్న పెరట్లో వెజిటబుల్స్, అలాగే కొంత ఏరియాలో అజల్లో యూనిట్, గోబర్ గ్యాస్ యూనిట్, వర్మి కంపోస్ట్. పశువుల గురించి మాట్లాడితే కొంత ఏరియా కోడ్లు, డైరీ ఫార్మ్, అలాగే వాటి మేతను కట్ చేయడానికి ఒక చాఫ్ కట్టర్, ఇంకొంచెం ఏరియా షీప్ యూనిట్ అన్నమాట. అనిమల్స్ నుండి వచ్చే వేస్ట్ అంతా వర్మి కంపోస్ట్ లాగా మారి ఎరువులాగా పనికొస్తుంది, అలాగే కొంత గోబర్ గ్యాస్ కి కూడా పనికొస్తుంది. మొక్కల నుంచి వచ్చేది పశువులకి మేతలాగా వస్తుంది. ఒక దాని నుంచి వచ్చిన వేస్ట్ ఇంకొక దానికి ఇన్పుట్ లాగా వెళ్తుంది. అలాగే వీటన్నిటితో ఒక ఫ్యామిలీకి బ్యాలెన్స్ డైట్ అండ్ ఇన్కమ్ వస్తుంది.